ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. హిమాలయ పర్వతాల్లో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా హిమాలయ మంచు కొండల్లో తిరుగుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆవిడ అంది, ఏమండి, ఎంతకాలం ఈ మంచు కొండల్లో మనం అలా గిరిగిరా తిరుగుతూ ఉంటాం, ఒకసారి భూలోకం చాలా గొప్పది కదా అన్నారు కదా, అందుచేత భూలోకంలో కూడా మనం ఒకసారి విహారం చేద్దామని చెప్పి ప్రయత్నం చేద్దామండి అంది. అయితే సరే, భార్య మాట కాదనలేక కూడా వచ్చి ఆయన భూలోకంలో అంతా కూడా అవన్నీ కూడా అలా పరిశీలన చేసుకుంటూ వన విహారం చేసుకుంటున్నాడు. అనేక ప్రాంతాలు, కొండలు, గుట్టలు అన్నీ తిరుగుతుంటే ఇప్పుడు ఏదో మాట్లాడబోతుంటే ఆయన పక్క నుంచి ఓ శంఖం తీసుకుని శంఖం మూతడం మొదలుపెట్టాడు. సరే, ఒకసారి ఊరుకుంది. మళ్ళీ కాసేపు వెళ్ళిన తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా శంఖం మూతడం మొదలుపెట్టాడు. ఏమండి, మీరు అస్తమాన శంఖం వదలడం ఏంటండి, ఎక్కడికి వెళ్ళి ఈ శంఖం వదలరా మీరు అని చెప్పి కొంచెం కప్పడి. అది కాదు పార్వతి, శంఖం ఊదకపోతే అదిగో నాకు నచ్చదండి, మీరు పక్కన పెట్టండి శంఖం. సరే అని పాపం ఆయన దాన్ని పక్కన పెట్టేసుకున్నాడు. పార్వతీదేవితో చాలా గడుపుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నాడు. అలాగా ఒక 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. వాళ్ళు విహారం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ, ఏమండి, ఈసారి ఇంకా భూలోకంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయట, అవి కూడా మనం చూసేద్దామని చెప్పి బయలుదేరండి అంది. సరే, మొత్తం మీద వాడు భూలోకానికి వచ్చారు. వచ్చేటప్పటికి ఆ భూలోకంలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఎడారులైపోయి, బీడులైపోయి, పొలాలన్నీ ఎండిపోయి, నదుల్లో నీళ్లు ఎండిపోయి, పొలాలన్నీ బీడు వాడిపోయి ఉన్నాయి. పంటలు లేక జనం అందరూ కూడా అలవ లక్షణం అంటూ కరువు కాటకాలతోటి ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. ఎక్కడ చూసినా సరే ప్రజలంతా కూడా విలువలాడిపోతున్నారు. అప్పుడు పార్వతీదేవి ఉంది, ఏమండి, ఏమైంది ఇప్పుడు వీళ్ళందరికీ ఒకేసారి ఈ ప్రాంతం అంతా కూడా ఇలా తయారైపోయింది, కారణం ఏంటి? నదులు ఎండిపోయాయి, పర్వతాలు ఎండిపోయాయి, చెట్లు ఎండిపోతున్నాయి, ఏమిటండి కారణం ఉంది? దానికి నువ్వే కారణం పార్వతి అన్నాడు. అదేమిటండి, నేనేం చేశాను వీళ్ళు ఇలా అవడానికి నా ఇవ్వడానికి అంటే? నువ్వేం చెప్పు, నేను నీతో పాటు ఉన్నప్పుడు శంఖం ఊదొద్దు అన్నావు, నేను శంఖం ఊదడం మానేశాను. అదే శంఖానికి దీనికి సంబంధం ఏంటండి? నేను శంఖం ఊదుతున్నప్పుడే అష్టదిక్పాలకులు, ప్రమదగణాలు అందరూ కూడా నిద్రలేస్తూ ఉంటారు. ఏవో శివుడు శంఖం ఊదాడు కాబట్టి మన పని మనం చేసుకోవాలని ఎవరి కాలం పనులు వాటి చేయడం మొదలెట్టారు. ఎండాకాలంలో ఎండ రావాలంటే సూర్యుడు వచ్చి ఎండను కాయించాలి, వానాకాలంలో వానదేవుడు వచ్చి వాన చేయాలి. నేను శంఖం ఊదలేదానికి వాళ్ళకి టైం తెలియలేదు అని చెప్పి వాళ్ళందరూ పడుకుని ఉన్నారు. కాబట్టి ఎవరి పనులు వాళ్ళందరూ మానేశారు. కాబట్టి ప్రకృతి అంతా కూడా బీభత్సం అయిపోయింది. ప్రకృతిని నిద్ర లేపేటువంటి వాడు నా శంఖం వల్లనే వాళ్ళు ఇద్దరు లేచివారు. నువ్వు శంఖం ఊదొద్దా ఉన్నావు కదా, మానేశాను, ఇంత ప్రయత్నం జరిగింది అంచేత. అమ్మ బాబోయ్, మీ శంఖంలో ఇంత ప్రధానం ఉందా, మీరు శంఖం ఊతే కానీ వాళ్ళు లేవరా అని చెప్పి పార్వతీదేవి తప్పు అయిపోయింది, పాపం వాళ్ళందరికీ ఏదైనా న్యాయం చేకూర్చండి అన్నాడు. అప్పుడు వెంటనే శంఖం తీసుకుని శంఖం ఊదను మొదలుపెట్టాడు. ఇది కథ. ఈ కథని మనం ఎలాగ అన్వయించుకోవచ్చు అంటే, మన శాఖకి ముఖ్య శిక్షకు ఉంటాడు. ముఖ్య శిక్షకు పొద్దున్నే లేవగానే రాత్రి అనుకుంటాడు, ఇంతమంది ఘటన నాయకులందరినీ లేపాలి కాబట్టి ఒకసారి శంఖం ఒక వీచులు వేస్తాడు. అవి వేలు చేసేటప్పటికి ఘటనాయకులు అందరూ కూడా, అయ్యి బాబు ముఖ్య శిక్షక్ గారి ఘటనాయకులు వీలు వేశారని చెప్పి ఘటనాయకులు అందరూ నిద్రలేస్తారు. ఆ పొద్దున్నే లేవగానే వాళ్ళందరూ ఘటనాయకులు అందరూ కూడా ఇళ్లకి వెళుతూ ఇంటి ముందు విధులు వేస్తారు. ఆ విధులు వేయడం తర్వాత ఘటనాయకులు అందరితో పాటు సైనికులు వస్తారు. శాఖ కలకలాడుతూ 90-80 మంది సంఖ్యతోటి 5గురు కలిసి 50 మందిని శాఖ తీసుకొస్తే, ఆ శాఖలో వాళ్ళందరూ కూడా మేము కూడా ఒక 10 మంది తీసుకురావాలని మన శాఖలో చెప్పడంతో దాని అంతటికీ మూలం ఆధారం ఏంటంటే, శాఖ నడిపేటప్పుడు, శాఖ పిలిచేటప్పుడు అందరూ ఈ యొక్క శిక్షకుల యొక్క చేతిలోనే, ముఖ్య శిక్షకుల చేతిలో ఉండేటువంటి విధులు, శివుడి చేతిలో శంఖం ఎలాంటిదో ఇక్కడ ముఖ్య శిక్షక యొక్క మన ఘటనాయకుల చేతిలో శంఖం వీధి అటువంటిది. ఇది బాగుందా? నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.